గుడ్ మార్నింగ్ వెస్టీజన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్. ఈ రోజు ఈ వీడియోలో నేను వెస్టేజ్ ఫైబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వెస్టేజ్ ఫైబర్ వలన మనకి ఏంటి బెనిఫిట్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలే ఎవరు యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెస్టేజ్ ఫైబర్ గోర్గమ్ అంటే మనకి గోరుచిక్కుళ్ళ ద్వారా తయారు చేయబడిందండి. దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో, అరుగుదల అనేది సరిగా అవ్వదు, మలబద్ధకం ఉంటుందో అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట. వెస్టేజ్ ఫైబర్ అనేది అరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫైబర్ని ఎవరు యూజ్ చేయాలంటే 7 years అండ్ అబవ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలండి. అలాగే మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీన్ని యూజ్ చేయొద్దు. మీరు ఒకవేళ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అంటే ఫైబర్ యూజ్ చేయండి అని డాక్టర్ సజెస్ట్ చేస్తే యూజ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. సో వెస్టేజ్ ఫైబర్ని మనం ఎలా వాడాలి అని అంటే 250 నుంచి 300 ml వాటర్ కానీ లేదా జ్యూస్లో కానీ మీరు ఒక స్పూన్ అంటే ఒక 6 grams అనేది తీసుకొని మిక్స్ చేసి ఒక 5 to 6 minutes మిక్స్ చేయాల్సి వస్తుందండి. అది కరిగేంత వరకు బాగా కరిగిన తర్వాత అప్పుడు మీరు తీసుకోండి. దీని వలన రంగు, రుచి, వాసన ఏమి చేంజ్ అవ్వదు వాటర్లో. జస్ట్ వాటర్లో మనం మిక్స్ చేస్తే ఏం డిఫరెన్స్ పెద్దగా ఏం తెలియదు అనమాట. సో దీన్ని మీరు డైలీ రెగ్యులర్ ఇంటేక్గా తీసుకోవడం వలన మంచి బెనిఫిట్స్ పొందుతారు. అంతేకాకుండా ఇప్పుడు సపోజ్ మీరు ఈ బాటిల్ని ఓపెన్ చేశారు, ఎన్ని రోజుల వరకు యూజ్ చేయాలని అంటే ఓపెన్ చేసిన తర్వాత 6 weeks లోపు యూజ్ చేసేయండి అని ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక గాలి అలా తగలడం వలన గట్టిపడిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారు కదా, ఇలా ఓపెన్ చేసిన దాన్ని మళ్ళీ వెంటనే మూసేసేటప్పుడు టైట్గా పెట్టండి. కొంతమంది లూజ్గా అలా వదిలేస్తూ ఉంటారు. టైట్గా పెట్టడం వల్ల తొందరగా మనకి గడ్డ కట్టకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు వెస్టేజ్ ఫైబర్ని యూజ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని అంటే డైలీ 2 times వరకు మీరు దీన్ని తీసుకోవచ్చు అండి. ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, విష్ యు వెల్త్.